హాయ్ అండి. ఇవాళ మనం చాలా టేస్టీగా చాలా సులువుగా అయిపోయే వంకాయ కూర ఒకటి చేసుకుందాం. దీన్ని మా ఆంధ్ర సైడ్లో అయితే వంకాయ కొత్తిమీర కారం అని అంటారు. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో మరి ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా. నేను ముందుగా ఇక్కడ వంకాయలు తీసుకున్నానండి. అప్రాక్సిమేట్గా 1/2 కిలో వంకాయలు. నేను ఇవి ఫస్ట్ కట్ చేసేసుకుంటాను. నేను వంకాయలు ఇలాగా కట్ చేసుకున్నానండి. పొడుగ్గా హాఫ్లో కట్ చేసుకున్నాను. మనం ఫస్ట్ వీటిని మగ్గపెట్టేసుకుందాం. నేను ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకున్నానండి. దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది. నేను అప్రాక్సిమేట్గా ఒక 2 చెంచాల నూనె తీసుకున్నాను. ఇందులో మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి వేసేసుకుందాం. మనకి వంకాయలు అనేది బాగా మగ్గాలండి. మనం ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో పసుపు ఉప్పు అనేది వేసుకున్నాము. ఇప్పుడు నేను ఇందులో పసుపు వేసుకున్నాను. అప్రాక్సిమేట్గా ఒక 1/2 చెంచా పసుపు. అండ్ ఈ వంకాయలకి మనకి సరిపడా ఉప్పు అనేది కూడా మనం వేసేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టి వంకాయలు మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి వంకాయలు మగ్గే లోపల మనం దీనికి కావాల్సిన మసాలా అనేది చేసేసుకుందామండి. నేను ఫస్ట్ ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిరపకాయ అనేది వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 కప్పు కొత్తిమీర కడిగి ఇలాగా నేను ఇదంతా ఒక ఫైన్ పేస్ట్ కింద చేసేసుకుంటాను. సో మనకి ఇక్కడ వంకాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసేసుకుందాము. ఈ పేస్ట్ అనేది, ఈ మసాలా అనేది మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. ఇది కర్రీ మీకు రోటీలోకి బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇదే క్వాంటిటీ మీరు కొంచెం పెంచుకొని మీరు వేసుకోవచ్చు. నేను అందులోనే కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేస్తాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం కలిపేసుకుందాం. మనకి మసాలా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. ఇది మూత పెట్టుకుని మనం కుక్ చేసేసుకున్నాము. ఇక్కడ మనకి కర్రీ చాలా బాగా కుక్ అయిపోయిందండి. చూసారా, ప్రతి వంకాయకి మనకి మసాలా అనేది పట్టింది. అండ్ వంకాయలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. మనం ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సో మనకి వంకాయ కొత్తిమీర కారం కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోయే కర్రీ ఇది. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. రైస్ అండ్ రోటీతో కూడా మీరు సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.